నమస్తే అండి, నేను డాక్టర్ వినత. నేను ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తాను. ఈరోజు మనము యాంటీనేటల్ కేర్ అంటే గర్భిణీ స్త్రీలు ఎప్పుడెప్పుడు చెకప్కి రావాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది బ్రీఫ్గా మాట్లాడుకుందాం. యాంటీనేటల్ కేర్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు ఎందుకు చెకప్స్కి రావాలి, ఆ టైంలో డాక్టర్ చేసేదేంటి, వాళ్ళు అడగాల్సినవి, తెలుసుకోవాల్సినవి, ఇవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి ప్రెగ్నెంట్ అని తెలియగానే, అంటే ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయ్యి ఇంట్లో కానీ లేకపోతే డాక్టర్ దగ్గరకు వచ్చి కానీ ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటారో అప్పటి నుంచి యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీలో కేర్ స్టార్ట్ అవుతుంది. ఏవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నది చాలా వరకు అందరూ అడిగే క్వశ్చనే. అందరూ ఇదే అడుగుతారు, ఇప్పుడు నేనేం తీసుకోవాలి, నేనేం చేయాలి, ఏం చేయకూడదు. సో ఫస్ట్ 3 monthsలో చెకప్కి వచ్చినప్పుడు మేము కొన్ని చెప్తాం. చాలా వరకు అందరికీ మేము ఏ ఫుడ్ తినొచ్చు, మేము అన్ని తినొచ్చా లేదా, ఏది తినకూడదు అని అడుగుతారు. ఇది ఏది ప్రెగ్నెన్సీలో ఇది తినకూడదు అన్న రెస్ట్రిక్షనే ఉండదు. మనం మామూలుగా ఏ ఫుడ్ అయితే రెగ్యులర్గా ఇంట్లో తింటామో అలాంటివే తినొచ్చు. కొన్నిసార్లు దీనిలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ నార్మల్గా ఇలా ప్రెగ్నెంట్ అయిపోగానే మీరు ఇది చేయకూడదు అది చేయకూడదు అని మేమేమి చెప్పాం. ఏవి తింటున్నారో అవే ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా అవే తీసుకోండి అని చెప్తాం. అంటే ఫుడ్ టైప్ అంటే నేను ఈ పండు తినకూడదా, నేను పపయా తినకూడదా, నేను కాలీఫ్లవర్ తినకూడదా అని కాకుండా ఆ ఫుడ్ ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ఎంత సేఫ్గా తింటున్నాం, ఫ్రూట్స్ వాష్ చేసుకొని తింటున్నామా లేదా, వెజిటబుల్స్ అన్నీ బాగా బాయిల్ చేసి కుక్ చేసి తింటున్నామా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఫుల్గా కుక్ అవుతుందా లేదా, ఇవి చూసుకుంటే చాలు. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. సో ఫుడ్ అవాయిడింగ్ అంటే రెస్ట్రిక్షన్స్ పెద్ద ఉండవు ఫస్ట్ 3 monthsలో. అన్లెస్ మనకి ఏదైనా వేరే షుగర్ అలాంటివి ఉంటే దానికి తగ్గట్టు చెప్తాం. బట్ జనరల్గా ఏ ప్రాబ్లం లేని ఒక గర్భిణీ స్త్రీకి పెద్దగా రెస్ట్రిక్షన్ ఉండదు. వాళ్ళు మామూలుగా ఏం తీసుకుంటున్నారో అది తీసుకోవచ్చు. ఒకరికి ఇద్దరి కోసం తీసేసుకోవాలి, నాకు ఇది సరిపోదు, బేబీకి ఇది సరిపోదు అని ఉండదు. మనకి రిక్వైర్మెంట్ ప్రెగ్నెన్సీలో ముందు ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఒక 200-300 వందల ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. అందుకని ఇద్దరి కోసం తినాలి అని ఎక్స్ట్రా తినక్కర్లేదు. అలా అని అసలు ఏమీ తినకుండా వామిటింగ్స్ అవుతుంటాయి ఫస్ట్ 3 monthsలో కొంతమందికి. ఆ వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ 3 monthsలోనే కంగారు పడకండి. బేబీ డెవలప్మెంట్కి మీరు ఇప్పుడే తీసుకున్న ఫుడ్డే కాదు, కొంచెం స్టోర్ ఉంటుంది అని మేము కాన్ఫిడెన్స్ ఇస్తాం. అందుకని వామిటింగ్స్ మాకు కాకుండా మందులు మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. మరి నీళ్లు కూడా లోపల ఉండకపోతే, నీళ్లు కూడా వామిటింగ్స్ అయిపోతుంటే అప్పుడు మాత్రం వాళ్ళని హాస్పిటల్కి రమ్మని ఏమన్నా ఫ్లూయిడ్స్ ఇవ్వాలా అవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే నేను నార్మల్గానే అందరిలాగా నడవచ్చా, కింద కూర్చోవచ్చా, మెట్లు ఎక్కచ్చా, ఇలాంటివి అడుగుతారు. అవి నార్మల్ యాక్టివిటీ అలాగే ఉంటుంది. ప్రెగ్నెన్సీ అన్నది జబ్బు కాదు. అందరూ నార్మల్గా ముందు ఎలా ఉన్నారో, ముందు ఏవేవైతే ఎక్సర్సైజులు అవి చేసుకునే వాళ్ళు అది అన్నీ అలాగే కంటిన్యూ చేయొచ్చు అని చెప్తాం. మెట్లు ఎక్కచ్చు, మెట్లు దిగచ్చు, కింద కూర్చోవచ్చు, యోగా లాంటివి ముందు చేసే వాళ్ళు అన్నీ చేయొచ్చు. అండ్ వాకింగ్ మేము ఏమి చెయ్యని వాళ్ళని కూడా, ముందు ఏమి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళని కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం నడక అవసరము, నడవండి అని చెప్తాం. ఎందుకు నడక అవసరము అని అంటే నడవలేకపోతే ఊరికే బెడ్ రెస్ట్ తీసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీలలో రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువైపోతుంది. అందుకని కాళ్ళల్లో రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి వాకింగ్, కొంచెం నడుస్తూ ఉండి వాటర్ బాగా తాగుతుంటే అవి తగ్గుతాయి. అందుకని నడక మంచిది అని నడవమని చెప్తాం. ఇంకో కొంచెం 3 నెలల వరకు ఈ జనరల్ అడ్వైస్ చెప్తాము. ఆ తర్వాత రక్త పరీక్షలు, స్కాను చెప్తాం. ఇది ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీలో చేసుకోవాల్సిన టెస్ట్లు. స్కాన్స్ ప్రమాదమా, చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడిగితే స్కాన్ అన్నది ఇదేమి ఎక్స్రేలు కాదు, రేడియేషన్ కాదు, ఇది సౌండ్ వేవ్స్ ద్వారా చేసే స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్. ఇది బేబీకి చాలా సేఫ్. అందుకని కానీ రోజు స్కాన్ అందరికీ ఏం అవసరం ఉండదు. 2 మాత్రం చాలా ఇంపార్టెంట్ స్కాన్స్ చెప్తాము ప్రెగ్నెన్సీలో. ఒకటి 3వ నెలలో చేసే స్కాను, ఒకటి 5వ నెలలో చేసే స్కాన్. 3వ నెలలో స్కాన్ ఎందుకు చేస్తారు అని అంటే బేబీ కరెక్ట్ ప్లేస్లో ఉందా, గర్భసంచిలోనే బేబీ ఫామ్ అవుతుందా, పక్కన ఏదైనా ఎక్టోపిక్ అని అంటారు, అంటే గర్భసంచిలో కాకుండా పక్కన ఎక్కడైనా డెవలప్ అవ్వచ్చు, అది ప్రమాదానికి దారితీయచ్చు. అందుకని ఆ స్కాన్లో ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బేబీ పోల్ ఫామ్ అయిందా,
అందులో బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అయిందా, రైట్ ప్లేస్లో ఉందా, ఇవి తెలుసుకోవడానికి ఫస్ట్ 3 monthsలో చేసే స్కాన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. 3వ నెలలోనే చాలా తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఏవేవి తెలుసుకోవచ్చు, బేబీ హెడ్డే ఫామ్ అవ్వకుండా కొన్నిసార్లు ఫామ్ అవుతుంది. అలాంటివి కూడా 3వ నెలలో స్కాన్లోనే బయటపడతాయి. కొన్ని బేబీ హార్ట్ ఆర్ డౌన్స్ సిండ్రోమ్ అని అంటారు. అంటే కొన్ని జన్యుపరంగా వచ్చే సమస్యలు కొంతవరకు ఆ 3వ నెలల స్కాన్లోనే ఆర్ ఆ స్కాన్తో పాటు చేసిన రక్త పరీక్షల్లో మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇది అందరికీ అందుబాటులో లేకపోయినా కనీసం స్కాన్ చాలా వరకు అందుబాటులో ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండే వాళ్ళకి కూడా దగ్గరలో ఉన్న ఒక్క స్కాన్ చేసుకోమంటాం. 3వ నెలకి ఒక్క స్కాన్. దానిలో మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లైఫ్కి సంబంధించి రిస్క్ ఉన్న ప్రాబ్లం తెలిసిపోతుంది. నెక్స్ట్ 5వ నెలలో స్కాన్. 5వ నెలలో స్కాన్ ఎందుకు చేస్తారంటే అది డీటెయిల్డ్గా చేస్తారు. ప్రతి ఒక్క అవయము ఎలా డెవలప్ అవుతుంది అన్నది చెక్ చేసే స్కాన్. బ్రెయిన్ ఫామ్ అయిందా, హార్ట్ ఫామ్ అయిందా, కరెక్ట్గా ఫామ్ అయిందా, లివర్, లంగ్స్, కిడ్నీస్, స్టమక్, ఇవన్నీ హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్, కళ్ళు, అంతవరకు ఏ స్ట్రక్చర్ అయినా కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకునే స్కాన్ 5వ నెల స్కాన్. ఇది ఒక్క ఇంపార్టెంట్ స్కాన్. ఇందులో ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే మాయ, బేబీకి మీకు మధ్యలో ఉండే ఒక సప్లయింగ్ స్ట్రక్చర్ అన్నమాట. అది ఎక్కడ ఫామ్ అవుతుంది, కిందకి ఏమన్నా ఉందా, దానివల్ల రిస్క్ ఉందా, సర్విక్స్ అంటే గర్భసంచి మూతి అది ఏమన్నా ఓపెన్ అయిపోతుందా, ఇవన్నీ 5వ నెల స్కాన్లోనే మనం చాలా వరకు డిటెక్ట్ చేయొచ్చు. సో ఈ 2 స్కాన్లు ఇంపార్టెంట్. ఆ తర్వాత కేర్. ప్రతి ఒక్కసారి ఒక డాక్టర్ దగ్గరికి కానీ నర్స్ దగ్గర కానీ వచ్చినప్పుడు ఏమి చెక్ చేస్తాం, యూరిన్ టెస్ట్ ఒకటి చేస్తాము, పల్స్, బీపీ ఒకసారి చెక్ చేస్తాము. ఎందుకు అంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఫస్ట్లో ఉండకపోవచ్చు. ఫస్ట్ 3వ నెలలో, 4వ నెలలో, 5వ నెలలో వచ్చినప్పుడు బీపీ నార్మల్గా ఉండొచ్చు. కానీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ద్వారా, ఆ మాయ ద్వారా వచ్చే హార్మోన్స్ ద్వారా ఈ బీపీ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డాక్టర్ కూడా చెక్ చేసి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ మూమెంట్స్ ఎవరికి తెలుస్తున్నాయా, 6వ నెల నుంచి బేబీ మూమెంట్స్ అందరికీ తెలియాలి. అవి తెలుస్తున్నాయా లేదా ప్రతిసారి అడుగుతారు అండ్ హార్ట్ బీట్ చెక్ చేస్తారు. దాంతోపాటు గర్భసంచి గ్రోత్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది అన్నది పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. చాలా డిఫరెన్స్ ఏమన్నా ఉంటే, అంటే బేబీ గ్రోత్ ఏమన్నా తెలియట్లేదేమో అని అనిపిస్తే అప్పుడు మళ్ళీ స్కాన్కి అడుగుతారు. 7వ నెలలో కానీ, 8వ నెలలో కానీ, 9వ నెలలో కానీ. షుగర్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని యూరిన్ టెస్ట్ ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ షుగర్ ఏమన్నా వచ్చిందా అని అప్పుడప్పుడు చెక్ చేస్తారు. సో రక్త పరీక్షల ద్వారా అండ్ మామూలు జనరల్ చెకప్ ద్వారా ఇవన్నీ వచ్చాయా లేదా, ఫ్లూయిడ్, బేబీ పెరగడంతో పాటు కొన్నిసార్లు బేబీ చుట్టూ ఫ్లూయిడ్ పెరుగుతుంది. అది నార్మల్గా బేబీకి వెయిట్ తగ్గట్టు ఫ్లూయిడ్ ఉంటుంది. కొన్నిసార్లు అవి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎక్కువైతే ఏమన్నా బేబీలో స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉందా అని స్కాన్లో చూసుకుంటాము. అండ్ దానివల్ల ఏమన్నా రిస్క్ ఉందా అని చెప్తాం. అండ్ షుగర్ ఏమన్నా ఉందా లేదా అని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఫ్లూయిడ్ తక్కువగా అనిపిస్తుంటే స్కాన్లో ఎంత తక్కువ ఉంది, కరెక్ట్గానే ఉందా, తక్కువ ఉందా, కొన్నిసార్లు పరీక్ష పర్ఫెక్ట్ కాకపోవచ్చు. అందుకని పరీక్ష ద్వారా మనము డౌట్ ఉన్న వాళ్ళందరినీ స్కాన్ చేయించి చూసుకుంటాం. అండ్ ప్రతిసారి ఎన్నిసార్లు ఫస్ట్లో మంత్కి ఒకసారో 6 వారాలకు ఒకసారో వస్తే చెకప్ సరిపోతుంది. కానీ 7వ నెల తర్వాత ఫ్రీక్వెంట్గా అంటే 2 వారాలకు ఒకసారి పిలుస్తాం చెకప్కి. ఎందుకంటే ఎంత తొందరగా మనం చేంజెస్ తెలుసుకుంటే అంత తొందరగా మనం బెటర్గా చేయగలం. ఆ చేంజెస్ అన్నది 7వ నెల తర్వాత ఎక్కువ అవుతాయి. అప్పుడన్నీ బాగున్నా కానీ 9వ నెలలో కొంచెం ఎక్కువ తొందరగా రావచ్చు. అప్పుడు వారానికి ఒకసారి పిలుస్తాం చెకప్కి. ప్రతి చెకప్కి వచ్చినప్పుడు బీపీ చెక్ చేసుకుంటాము, కాళ్ళల్లో ఏమన్నా నీరు వచ్చిందా చూస్తాము, మూమెంట్స్ బాగున్నాయా లేదా చెక్ చేస్తాము. చెకప్లో యూట్రస్ గర్భసంచి కరెక్ట్గా పెరుగుతుందా, అందులో బేబీ కరెక్ట్గా పెరుగుతుందా, ఫ్లూయిడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తాం. అవసరమైనప్పుడు స్కాన్ అడుగుతాం. ఎప్పుడైతే అంతా నార్మల్గా అవుతుందో అప్పుడు పెయిన్స్ రావడానికి వెయిట్ చేయమని చెప్తాం. మనం ఏం ముందే ఇంటర్వెన్షన్ అవసరం లేదు. న్యాచురల్ పెయిన్స్ రావడం ద్వారా నార్మల్గా డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ప్రతి చెకప్లో చూసుకొని సేఫ్గా ఉన్నంత వరకు న్యాచురల్ పెయిన్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాము. ఇలా చేయడం ద్వారా, కేర్ బాగా తీసుకోవడం ద్వారా
బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటే డిటెక్ట్ చేయడము, తొందరగా కరెక్ట్ చేయడము అవకాశం పెరుగుతుంది. అందుకని చెకప్ అన్నది చాలా అవసరం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఒక్కొక్క కాంప్లికేషన్ అంటే బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ఏం చేస్తాం, ఎలా అవాయిడ్ చేస్తాము, షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏం చేస్తాం అన్నది డీటెయిల్డ్గా చూద్దాం. కానీ ఈ ఎపిసోడ్లో కేర్ ఇంపార్టెన్స్ ఇది, యాంటీనేటల్ కేర్. అందుకని రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళండి. అండ్ సో హోప్ఫుల్లీ వీ కెన్ అవాయిడ్ కాంప్లికేషన్స్, అవాయిడ్ చేసుకోగలం, వస్తే తొందరగా డిటెక్ట్ చేసుకోగలం.